సారుకు చిన్నపిల్లలంటే మస్తు పాయిరం. యాడ చిన్నపిల్లలు గానొచ్చినా దగ్గరికి తీసుకొని ముద్దు చేస్తుంటాడు పిఎం సారు. వాళ్ళతోని ఆడుకుంటా వాళ్ళు చెప్పేటి ముద్దు ముద్దు ముచ్చట్లకు మస్తు మురిసిపోతుంటాడు. అగో అట్లనే ఇయాల కూడా కార్యానికి పెద్ద సుట్టం లెక్క పోయిన కాడ చిట్టి చిట్టి చెల్లెండ్లు బుడ్డి తమ్ముళ్ళ ముద్దు ముద్దు మాటలు పాటలకు మస్తు ఫిదా అయిండు. చిన్నపిల్లలు కానొస్తే చాలబ్బా, సార్ కూడా చిన్నపిల్లగాడు అయిపోతాడు. ఎవరనుకుంటారు, ఇంకెవరు మన ప్రధాని మోదీ సారే. ఆవు ఇగో గీడ కూడా అట్టినే పిల్లగాడ్ల నడుమ కూర్చొని మస్తు మస్తు ముచ్చట్లు చెప్పిండు. అంతేకాదు చిన్నపిల్లలు పాటలు పాడుతుంటే మస్తు మురిసిపోయిండు కూడా. बस तेरी याद थी जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती, सबसे प्यारी तेरी सूरत प्यार है, बस तेरा प्यार ही, माँ तुझे सलाम. మాతృజయ సలాం అని షెల్లె పాట పాడుతుంటే ఒక మురిపెం కాదు సార్ది. షెల్లె పాట పాడినంతసేపు రెప్పలు కొట్టకుండా చూసిండు, చెవులు తిప్పకుండా తిన్నాడు. షెల్లె కూడా అంతే మస్తు తీయగా పాడింది పాట. షెల్లె పాటకు పసందైంది అనుకో రాదు ప్రధాని సారు. అటంక గీ తమ్ముని మందలిచ్చిండు. वो हमारी रक्षा के लिए जो पाकिस्तान सूरत ड्राउन आ रहे थे और वो हमारी रक्षा के लिए आए थे, मैंने सोचा उनकी सेवा करते मैं उनके लिए दूध चाय लस्सी बर्फ रोज लेके जाता था. तो कितने दिन किया ये? जितने दिन हो रहे मैं लगातार उनके लिए लेके जाता था. ऐसा विचार कहाँ से आया आपको? सर मेरा शौक ही था बड़े होके भी आर्मी ऑफिसर बनना और देश की सेवा करनी. अच्छा, आर्मी में जाओगे? यस सर. వారేవా, ఆపరేషన్ సింధూర్ అయినన్ని రోజులు భారత జవాన్లకు పాలు నీళ్లు చాయ్ బొట్టాస్ వంటివి పట్టుకపోయి ఇచ్చొచ్చిండట బుడ్డోడు. తమ్ముని పేరు శ్రవణ్ సింగ్, ఉత్త 10 ఏండ్లే. ఫిరోజ్పూర్ అలా సొంతూరు. గంత చిన్న వయసులో కూడా ఒక్కడే గంత ధైర్యంగా పోయినందుకు అవార్డు ఇచ్చిరు బుడ్డోనికి. గా అవార్డు ఇచ్చే కార్యానికి పోయిన కన్నా ఇదంతా అయింది. ముంగట ఆర్మీల షరీకై దేశానికి సేవలు చేస్తా అనుకొచ్చిండు బుడ్డోడు. ఇక ఈ బుడ్డోడు చెప్తున్న మాటలు వింటే సార్కు మస్తు సంబరం అనిపించిందట. పంజాబ్ లో అయిన ఓ కార్యానికి పెద్ద సుట్టం లెక్కన పోయిన కాడ సార్ దానికి వచ్చి బుడ్డ పిల్లలు పాడిన పాటలు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. గాని ఏ మాట కామాట బుడ్డోని ధైర్యాన్ని ఎంత తారీఫ్ చేసినా తక్కువేనబ్బా. అయోధ్యల బాలరామునికి గుడి కట్టాలని రామ భక్తులు 500 ఏండ్లకెంచి కొట్లాడంగా భక్తుల కోరిక తీరింది. మస్తు మంది భక్తులు రాములోరిని దర్శనం చేసుకుని మొక్కులు పెట్టుకుంటాండ్రు. రామ జన్మభూమి అయోధ్య మందిరాన్ని చూడ్డానికి 2 కళ్ళు చాలవనుకోండ్రి. అగో అసొంటి రామ మందిరం అందాలను చూసేతందుకు బాలరాముణ్ణి దర్శించుకునేతందుకు ఆంధ్ర సీఎం సారు పోయండియాలా. బాలరాముని దర్శన భాగ్యం కొరకు అయోధ్యకు పోయిండు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు సారు వస్తుండని ఎరకవుడే ఆలస్యం. ఉత్తరప్రదేశ్ సర్కారు తరపుకించి పెద్దోళ్ళంతా ఎదురుంగొచ్చి ఎదుర్కొన్నారు సార్ను. గుడి పెద్ద మనుషులు గుళ్ళకు తీసుకుపోయారు. బాలరామునికి పెద్ద పూజలు చేసి మొక్కులు పెట్టుకుండు సీఎం సారు. అడంక అయ్యవార్ల దీవెనార్తులు తీసుకుని గుడంతా తిరిగి చూసిండు. రామ జన్మభూమి అయోధ్య మందిరంలో శిల్పకళలను చూసి మస్తు మురిసిపోయిండు బాబు సారు. Rama Rajya is the best way of governance. That is the benchmark for any government. Today, so many people worked for this temple. There is a reconciliation. They have brought consensus through court and also negotiations, everything. I really appreciate all those who contributed for building this temple. Great temple, historical temple. This will be spiritual hub for India. It will bring our traditional values in a big way in future. రామరాజ్యం రావాలని కోరుకుంటుండాట. 2 ఏండ్లలో అయోధ్య రామ మందిరం దేశంలో పెద్ద గుడి లెక్కనైతది అనుకొచ్చిండు. బాలరాముని దర్శించుకున్నందుకు మస్తు సంబరం అనిపించిందట సార్కు. ఇదే ముచ్చటను ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిండు కూడా. 3 ఎకరాల జాగా, 360 అడుగుల పొడుగు, 235 అడుగుల వెడల్పు, 3 అంతరాలలో 161 అడుగుల ఎత్తుతోని కట్టిరు రామయ్య గుడి. గంత గొప్ప గుడిని గుళ్ళె కొలువు తీరిన అందాల బాలరాముని కండ్లారా చూసినాక సంబరం అనిపించకుంటే ఇంకేమనిపిస్తుంది మరి. ఎంత సంపాదించినా సర్కార్ కొలువైతే బాగుండనుకుంటారు చాలా మంది. అందుట్లా పంతులు కొలువంటే ఇంత కాయిష్ పడుతుంటారు. పంతుల కొలువులుండేటి సౌలతులు ఎవ్వలికుండయి. అన్నేమో గాని
సెలవులకైతే కొదవలేదు పంతులకు. ఐతారాలు, రెండో శనివారాలు, దసరా సెలవులని, సంక్రాంతి సెలవులని, ఆ సెలవులని, ఈ సెలవులని, పండుగకు సెలవులే సెలవులు. ఆఖరికి ఒక్కటి రెండు మిగిలితే ఇగో ఇసొంటి యాళ్ళ కూడా వాడుకుంటారు ఉత్తగా పోనీయకుండా. రైట్. శనివారం ఒక్కనాడే ఏం తక్కువ 40,000 మంది పంతులు సెలవులు పెట్టిరు బళ్ళకు. ఒక్కనాడే గంతమంది ఎందుకు సెలవులు పెట్టిరంటే దాని వెనక కూడా కథ ఉంది. మళ్ళా ఏందంటారా, బేస్తారం నాడు క్రిస్మస్ సెలవు, శుక్రవారం నాడు బాక్సింగ్ డే సెలవు, శనివారం ఒక్కనాడు పోతే ఐతారం నాడేటు సెలవే. ఇక శనివారం ఒక్కనాడు సెలవు పెడితే 4 రోజులు వరుసగా సెలవులు ఉంటాయి అనేది వాళ్ళ ఆపోచన కావచ్చు. ఇది చాలదన్నట్టు ఏడాది ఎల్లుదల కొట్టి వస్తుంది కదా, ఇక ఉత్తగ సెలవులు పోగొట్టుకుంటేట అనుకున్న వాళ్ళు ఇంతమంది. 6 ఉన్న బల్లె 4, 10 మంది ఉన్న కాడ 7, 17 మంది ఉన్న కాడ 10 మంది దానిక సెలవులు పెట్టిన వాళ్ళే ఉన్నారట. తెలంగాణలో మొత్తం సర్కారు బళ్ళల్లో కొలువులు చేసేటి పంతులు 1,20,000 మంది ఉంటే అందులో 40,000 మంది వరకు సెలవులు పెట్టింటే చూడోరి. ఆ లెక్కన చూస్తే ఉన్న దాంట్లో 33% మంది పంతులు సెలవులు పెట్టినట్టే. ఇదంతా తింటుంటే అందరు అనుకోని సెలవులు పెట్టినట్టే ఉంది అనుకుంటున్నారట చాలా మంది. ఇగిటు వరుస సెలవులోటి ఉండుతోని పొల్లగాలను ఎంబడేసుకుని గుల్లబాట పట్టిరు చాలా మంది. తిరుపతిలో కాలు పెట్ట సందు లేదు, ఏం తక్కువ 20 గంటలకు మీదనే పడుతుందట దర్శనానికి. ఇటు యాదాద్రి నరసన్న దర్శనానికి వచ్చిన భక్తులతోని కిటకిటలాడింది గుట్టంతా. నరసన్న దర్శన భాగ్యం కొరకు లైన్లు కట్టిరు భక్తులు. కంపార్ట్మెంట్లలో కాలు పెట్ట సందు లేదంటే చూడోలిక కొంతమంది వచ్చిరు అన్నట్టు భక్తులు. గుళ్ళలకు పోయి దేవుళ్ళ దర్శనాలు చేసుకునేటోళ్ళు కొంతమంది అయితే బుడ్డ పోరగాలను ఎంబడేసుకుని ప్రకృతి అందాలను చూసేటందుకు పోయేటోళ్ళు ఇంతమంది. ఓ ఇట 1, 2 4 రోజులు వరుసగా సెలవులు ఉండుతోని పండుగ ముంగట పరాకత్తుగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు. ఏదైతే గాని ఒక్కనాడే గంతమంది పంతులంతా బల్లకు డుంబాగొట్టుడే ఇచ్చంతరంగా ఉన్నది పో. మొన్నైన సర్పంచ్ ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్థులంతా ప్రియమైన నా గ్రామ ప్రజలారా, నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఊళ్ళకు రోడ్ల ఇస్తా, గుళ్ళు కట్టిస్తా, నీళ్ల సౌలతి వేస్తా, ఆడిపిల్ల ఉడితే కట్టం కింద పైసలిస్తా అని ఓ గిట్ల బొచ్చడు హామీలు ఇచ్చిండ్రు చాలా మంది. గిట్లనే గా మైబాద్ జిల్లాలగిన సర్పంచ్ అభ్యర్థి హామీ ఇచ్చిండు. ఇచ్చుడే కాదు అప్పుడే అమలు చేస్తాండు. ఇక చూడుండ్రి. వారేవా, సర్పంచ్ అంటే గిట్లుండాలి. ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తుండు కదా మైబాద్ జిల్లాలో ఓ సర్పంచ్. ఇగో గీయననే పేరు బానోత్ పున్నం చందరు, గూడూరు మండలం మరిమెట ఊరి సర్పంచ్. అయితే మొన్న ఓట్లలో నిలబడ్డ గీ అన్న నన్ను గెలిపిస్తే పుట్టిన ఆడపిల్లకు నా తరపుకించి బంగారు తల్లి పథకం కింద 5,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చిండట. అట్లా చెప్పిండో లేదో ఊళ్ళో బందలగడ్డ తండాకు చెందిన బానోత్ సింధు అనే అక్క బంగారు తల్లికి జన్మనిస్తే ముచ్చటెరక చేసుకున్న సర్పంచ్ పున్నం చంద్ర అన్న సీదా దావకాను పోయి 5,000 రూపాయలు అక్క చేతిలో పెట్టిండు. అటు వెనక మాట్లాడుకుంటే గిట్ల అన్నాడు. ప్రచారంలో మన హామీ బెస్ట్ ఏ విధంగా ఇచ్చానో ఆ విధంగా ప్రకారమే మరిమిడ గ్రామానికి బందరతండకి చెందిన బానోత్ గణేష్ సింధు అనే వాళ్ళకు ఆడబిడ్డ పుడితే స్వయంగా నేనే గవర్నమెంట్ హాస్పిటల్ మోబాద్ వెళ్ళి 5,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మర్రిమిటలో ఏ విషయమైనా చావు కావచ్చు, చావుకు మనం టెంట్ కుర్చీలో ఫ్రీ చెప్పుకున్నాం. ఆ విధంగా వాళ్ళకు కూడా టెంట్ కుర్చీ ఫ్రీ ఇవ్వడం జరిగింది. మరొకటి ఏంటంటే ఇంకా మన ఇచ్చిన 6 హామీలు ఇంకా 4 హామీలు ఉన్నాయి, అవి కూడా నెరవేరుస్తానని చెప్తున్నాను. ఇంటిరా గెలిచి బయటపడ్డా ఇక హామీలు అమలు చేస్తేంది చేయకుంటేందని అనుకోకుండా ఏవైతే చేస్తా అని చెప్పిండో అవి ఒక్కోటి చేసుకుంటూ వస్తాడు. అంతేకాదు ఊళ్ళో సావులు బతుకులకు ఫ్రీగా కుర్చీలు టెంట్లు వేపిస్తా, అర్హులైన వాళ్ళకు పింఛన్లు పెట్టిస్తా, ఎవరి పెండ్లను అయితే ఫ్రీగా డీజే పెట్టిస్తా, ఊరి పరిధిలో ఉన్న 3 తండాల ఇంటి పనులను మాఫీ చేస్తా అని ఇట్లా ఊరిలోకి అక్కడొచ్చే ముచ్చట ముంగడేసుకొని గెలిచిండు. ఇప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. ఇంతకంటే ఏం కావాలి మాకు అని సంబరపడుతున్నారు ఊరోళ్ళు. ఆ రోజు ప్రచారంలో భాగంగా మేనిఫెస్టో ప్రకారం మా సర్పంచ్ గారు గెలిస్తే ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పుట్టంగానే 5,110 ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాటను నెరవేర్చారు. అదేవిధంగా మా గ్రామంలో ఇక్కడ ఎటువంటి చావులకైనా ఎటువంటి చిన్న చిన్న కార్యక్రమాలకైనా టెంటు కుర్చీలు ఫ్రీ ఇస్తానన్నారు. అది కూడా మాట నెరవేర్చుకున్నటువంటి సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదన్నట్లు మొత్తానికి మంచోని గెలిపించుకున్నాం, మాకు అక్కడికి వస్తుండని ఖుషి అవుతున్నారు ఊరోళ్ళు. ఇట్లనే అన్ని ఊర్ల పొంటి గెలిచిన సర్పంచ్లంతా ఈ సర్పంచ్ సాబ్ లెక్క ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఊరోళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ అది పెట్టుకుంటారు. వేసిన ఓటుకి అట్టిగా పోలేదని సంబరపడతారు. జరగ హామీల సంగతి ఏందో ఒక్క పాలి ముంగటేసుకుని కదులురే అనలు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. మనం ఇదివరకు దాకా ఎన్నెన్నో పండుగలు పబ్బాలు చూసినాం గాని అడవి జాగల్లో ఉండేటి గోండు గిరిజనులు చేసుకునే పండుగలు మాత్రం వేరే లెవెల్ ఉంటాయి అబ్బా. ఎందుకంటే వాళ్ళ ఆచార సంప్రదాయాలే వాళ్లకు పెద్ద సంపద. అందుకే 2 తెలుగు రాష్ట్రాలలో జరిగే ఆదివాసీ పండుగలంటే మస్తు కాయసి వేస్తుంటారు జనాలు. అన్నట్టు ఆదివాసీ పండుగలంటే నాకు యాదికొచ్చింది విజయనగరం జిల్లాలైన ఈ పండుగను చూడుండ్రి ఒక్కపాలి.
చూస్తారా మస్తు జోరు మీద ఆడుతున్నారు ఆదివాసీలు. ఒక్కటే తీరు బట్టలేసి అడుగులు వేసుకుంటూ మురిసిపోతుర్రు. గుమ్మలక్ష్మీపురంలో అయినా కందికొత్తల పండుగ సంబరం ఇది. ఎప్పుడు చేసినట్లే ఈ తాప కూడా అవ్వలదారుగా చేస్తే పెద్ద సుట్టం లెక్క జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సారు వాళ్ళ ఇంటామతో సాతలు హాజరుపడ్డాడు. ఇక వచ్చిన పెద్ద సార్ను ఆదివాసీ ప్రజలు వాళ్ళ సాంప్రదాయం తరీకలు ఎదుర్కొన్నారు. ఆరతులు ఇచ్చి బొట్టాప చెప్పి చేతుల పూలగుత్తి పెట్టి మా సంబురంగా దోల్కపోయారు డప్పు సప్పులు నడుమ. అడవిలైన ఈ పండుగకు బాట సాపు లేకుండా చూతా బొచ్చడు మంది హాజరుపడ్డారు. ఇక కలెక్టర్ సార్ దేవునికి దీపం ముట్టించి పండుగ చాలు చేస్తే ఆదివాసీ చెల్లెళ్ళంతా వాళ్ళ సాంప్రదాయాన్ని కండ్ల కట్టినట్టు చూపించారు. దీంతో మురిసిపోయిన సారోళ్ళ ఇంటి ఆమె అక్కలతోని కాలు కలిపితే అటు సారు తుడుని దెబ్బేసిండు. చూసిర్రా సారోళ్ళ ఇంటోళ్ళు ఆదివాసీలలో కలిసిపోయారు. అటెనక మాట్లాడుకుంటే గిట్ల అన్నాడు. ఇది నిజంగా ఒక గొప్ప సంప్రదాయం. తమకు అంది వచ్చే ప్రకృతి అందించినటువంటి ప్రతి దాన్ని కూడా దైవంగా పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి ఇది. తమ సంప్రదాయంలో భాగంగా సుమారు 35 నుంచి 40 గ్రామాల వాళ్ళు ఈరోజు ఇక్కడ గుమ్మలక్ష్మీపురానికి వచ్చి ఇంత అద్భుతంగా వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ డప్పులు కొట్టుకుంటూ నృత్యాలు చేస్తూ గిరిజన నృత్యాల సంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం. అదన్నట్లు పంటలు వండుతానికి ఏవైతే పనిముట్లు అక్కడికి వస్తాయో ఆ పనిముట్లకు పూలదండలేసి పూజలు చేసుడే కాకుండా వచ్చిన కంది పంటను లచ్చిబొమ్మరు లెక్క భావించి కొలుసుకుంటారు. కాబట్టే మన్యం జిల్లాలో ఇదొక పెద్ద పండుగ అని చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు వచ్చే ఏడు సర్కారు తరఫుకించి మరింత రంజుగా జరిగేటట్లు నా వంతు సాయం చేస్తా. ఈ ఆదివాసీ సాంప్రదాయం నన్ను ఎంతగానో కట్టిపడేసింది. ఇటువంటి ఆచారం ఎప్పటికి బతికుండాలే అన్నట్టు మాట్లాడుకొచ్చాడు కలెక్టరు. ఏదేమైనా గిరిజనులు చేసే ఏ పండుగలైనా కళ్ళు తిప్పుకోకుండా ఉంటాయి అని అనుకుంటారు అందరూ. అరచెయ్యి అడ్డం పెట్టి సూర్యుణ్ణి ఆపలేమన్నది ఎంత నిజమో, సముద్రంలో పిట్టగోడ గట్టి గా నీళ్లను ముంగటి పోకుండా ఆపలేమన్నది కూడా గంతే నిజం. కానీ మేం బరాబర్ ఆపుతామని సముద్రంలో గోడ గట్టిండ్రు ఒక తాన. మరి గా గోడ ఏడగట్టిండ్రు, ఎందుకు గట్టిండ్రు, ఎవరు గట్టిండ్రు అనేదంతా తెలవాలంటే ఎగ్గి ముచ్చట చూడాల్సిందే. సెంటర్ మంత్రి నిర్మలా సీతారామన్ మేడం ఎంత గొప్ప పని చేసిందో చూడురే. తాను దత్తత తీసుకున్న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం పెద్దమైన వాని లంకల సముద్రం ముంగడి రాకుండా రాళ్లతోని పెద్ద గోడనే కట్టించింది. ఇగో చూడురే గిరేగా గోడ. అయితే సముద్రంలో అల్ల తాకిడి ఎక్కువైనప్పుడు ఒడ్డెముట్టిన జాగా కోతకు గురైతుంటది కదా, అవగట్ట చిన్నగా మెల్లగా సముద్రం ముంగడికి వస్తుందని ఈ ఉపాయం చేసిందట మేడం. అందుకే పెద్ద రాళ్ళు పెట్టి అలా బందోబస్తు మాలు నింపి రక్షణ కూడా కట్టించింది. రాళ్ళు అటు ఇటు డొల్లకుండా గట్టి తాళేసి ఎటు పడిపోకుండా గట్టిగా గుంజి కట్టిర్రు. ఇక ఈ పనులు ఇట్లా నడుస్తుండగానే దత్త తీసుకున్న ఊళ్ళో అభివృద్ధి పనులు ఎందాక వచ్చినా చూద్దామని మేడం రాబోతుందట. ఇక ముచ్చటెరికై అన్ని తీర్ల తయారవుతున్నారు అక్కడి నాయకులు. అటు ఊరిని అన్ని తీర్ల పట్టించుకున్నది మా మేడం అని చెప్పి బీచ్లున్న ఉసుకలగో గిట్ల సైకత శిల్పం గీసిరు. మా గ్రామ అభివృద్ధి ప్రదాత అభినవ సీత అని వాళ్ళ పాయిరాన్ని దాటుకుంటారు. ఇటు కొత్త ఎగుమతితో రక్షణ కూడా కట్టించిన ఇంజనీర్ మాట్లాడుకుంటా దునియాలో ఇప్పుడు ఇదే తరీకలో గోడలు నడుస్తున్నాయి. చూస్తానికి రాళ్ళ గోడలు లెక్కనే ఉంటది కానీ పెద్ద అలలు సూత తట్టుకుంటది. ఇది లేటెస్ట్ టెక్నాలజీతో కట్టాం. రాళ్ళ నడుమ అలలు తట్టుకునేందుకు బందోబస్తు మాలు వాడినామని చెప్పుకొచ్చుడు. మరి ఈ గోడతోనన్న సముద్రం కోత గురవుడు బంద్ అయితే అదే 10,000 అని అనుకుంటారు అక్కడి పబ్లిక్. మొత్తానికి దత్తత తీసుకున్న ఊరిని అన్ని తీర్ల ముంగడు కొంచబోతానికి పైసల మంత్రి నిర్మల మేడం గట్టిగా తనలాడుతుంది పో.